ద్రవిడ వర్సిటీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలోని ద్రావిడ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందికి 13 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 13 నెలలుగా జీతాలు రాకపోయినా ఉద్యోగులు బతికి ఉన్నారంటే అద్భుతమంటూ విమర్శించారు. దీంతో సుమారు 250 మంది అన్నం లేకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడిందని చింతా మోహన్ ఫైర్ అయ్యారు. వారం రోజుల్లో ద్రావిడ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కుప్పంలో చాలా గొప్ప ఆలోచనతో మొదలు పెట్టబడినటువంటి యూనివర్సిటీ ఇది. ఆ కొన్ని ఫోటోలు ఉన్నాయి, నేను చూశాను. ఆ ఫోటోలు చూస్తే అసలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి స్పష్టంగా నిరుపేద వర్గాల్లో ఎలా ఉన్నాయన్నవి కనిపిస్తా ఉందండి. మరి ద్రవిడియన్ యూనివర్సిటీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 40 సంవత్సరాలు ఇక్కడ ఉండి, అపోజిషన్ లీడర్గా ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 13 నెలలుగా జీతాలు రాకపోవడం అన్యాయం. 13 నెలలు జీతాలు రాకపోవడం చాలా భయంకరం. ఇది నేను ఎక్కడా వినలేదు. 13 నెలలు జీతాలు లేనటువంటి యూనివర్సిటీ వాళ్ళు అవుట్సోర్సింగ్ కానీ టెంపరీ కానీ ఎవరైనా కూడా 13 నెలలు జీతాలు లేకుండా వాళ్ళు బతికున్నారు అని అంటే ఇదొక అద్భుతం. నేను వెంటనే చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా డిమాండ్ చేస్తున్నా, మీ యూనివర్సిటీ మీ నియోజకవర్గంలో 13 నెలలు జీతాలు లేకుండా దాదాపు 250 మంది అన్నం లేకుండా అడుక్కొని తింటున్నటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే ఒక్క వారం లోపల ప్రతి ఒక్కరికి